అందమైన అడవిలో పచ్చని చెట్లు, పాటలు పాడుతున్న పక్షులు, ఆనందంగా ఆడుకుంటున్న జంతువులు మిలో అనే కోతి ఉండేది. అతనికి ఒక అలవాటు ఉంది. అతనికి ఎంత ఉన్నా సరే, ఇంకా ఎక్కువ కావాలని అనుకునేవాడు. ఒకరోజు మిలో కళ్లకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఒక పెద్ద అరటి చెట్టు, అందులో పసుపు రంగులో మెరుస్తున్న అరటిపండ్లు. ఇవి అన్నీ నాకే కావలి అంటూ మిలో అరటిపండ్లను చేతిలో, నోటిలో పెట్టుకుని పరుగు తీశాడు. అక్కడే ఉన్న మిత్రురాలు రోసీ కుందేలు మిలోను చూసి ఇలా అన్నది. నీకు ఇన్ని అరటిపండ్లు అవసరమా? నీ స్నేహితులతో పంచుకోవడం మంచిది. హాహా! నాకు ఇవన్నీ కావాలి. మరింత ఎక్కువ కావాలి అని నవ్వుకుంటూ చెట్ల మధ్య ఊగుతూ వెళ్ళిపోయాడు మిలో. కొద్దిసేపటికి మిలో ఒక నదిని చూశాడు. అక్కడ ఒడ్డున ఒక చిన్న పడవ ఉంది. ఈ నది దాటి ఇంకెక్కడెక్కడో అరటిపండ్లు ఉంటాయో చూద్దాం అని అనుకున్నాడు. తన అరటిపండ్లతోనే పడవలోకి ఎక్కాడు. రోసీ మిలోను హెచ్చరించింది. మిలో, నీ దగ్గర ఎక్కువ బరువు ఉంది. అలా చేస్తే పడవ మునిగిపోతుంది అని చెప్పింది. కాని మిలో వినలేదు. ఏమవుతుందిలే అంటూ పడవను నదిలోకి తోశాడు. మబ్బులు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచింది. నది అల్లకల్లోలంగా మారింది. పడవ అటూ ఇటూ ఊగసాగింది. నీళ్లు లోపలికి రావడం ప్రారంభమైంది. అయ్యో! పడవ మునిగిపోతుంది అని భయపడుతూ అరటిపండ్లు వదులుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. ఎంత ప్రయత్నించినా అరటిపండ్లతో పాటు సురక్షితంగా ఉండటం కుదరదు అని చివరికి మిలో అరటిపండ్లను నీటిలో పడేశాడు. ఒక్కసారి బరువు తగ్గాక పడవ నిలకడగా మారింది. మిలో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. తాను చేసిన తప్పుకు బాధపడుతూ రోసీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను. నా దురాశ వల్ల నేను అన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అని బాధపడింది. రోసీ నవ్వుతూ, చింతించక మిలో, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావ్, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. ఆ రోజునుంచి మిలో మారిపోయాడు. ఇకపై తన స్నేహితులతో తనకున్నదాన్ని పంచుకునేవాడు. అందరూ కలసి పెద్ద విందు చేసుకున్నారు. దురాశ ప్రమాదానికి దారి తీస్తుంది. కానీ పంచుకోవడం స్నేహం, ఆనందాన్ని తెస్తుంది అని మిలో తెలుసుకున్నాడు.